కేటీఆర్ను అరెస్ట్ చేస్తామని చాలా రోజుల నుంచి చెప్తున్నారు. ఇదిగో అరెస్ట్, రేపు అరెస్ట్, ఇవాళ అరెస్ట్ అంటున్నారు. ఎందుకు చేయట్లేదని భయపడుతున్నారా? వారే చెప్పాలి. ఆ, ఎందుకు అరెస్ట్ చేస్తానది వాళ్ళే చెప్పాలి, ఎందుకు అరెస్ట్ చేయరో వాళ్ళే చెప్పాలి. వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి కదా. ఉమ్, ఇప్పుడు చట్టం వాళ్ళ దగ్గరనే ఉన్నది. ఉమ్, గవర్నమెంట్ లో జరిగిన ప్రతి కార్యక్రమం వారి దగ్గరనే మొత్తం అన్ని ఉన్నాయి. ఉమ్, మరి కాబట్టి నేను ఇట్లా ఈ కార్యాచరణ మంచిది కాదు. ఉమ్, ఊరికనే అరెస్ట్ చేస్తాం, లోపడేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏం చేస్తాం, ఎందుకు చెయ్యి ఎవడొద్దంటాను. ఉమ్, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఏమైంది? గదే జరుగుతుంది. ఉమ్. చంద్రబాబు నాయుడు అవును, ఇప్పుడు అంత పెద్ద మనిషిని తీసుకుపోయి అవును, 50 రోజులు జైల్లో పెడితే ఏమైంది? కరెక్ట్. అవును. గదే జరుగుతుంది కావచ్చు. మరి ఆ, అరే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల నుండి ఏ విధమైన స్పందన వస్తున్నది, ఆ, ఒక ప్రచారం చేయడానికి ఆ ప్రచారం వెనుక మన నాయకత్వం మీద ఎలాంటి అపప్రద వస్తుంది అనేది బేరీజ్ వేసుకోరా? ఉమ్, ఊరికనే ఈ విధమైనటువంటి ఆలోచన విధానాలను మీరు సామాజిక మాధ్యమాల ద్వారా విరివిగా ప్రచారం చేస్తే ఏం జరుగుతుంది? ఉమ్, ఇప్పుడు సామాజిక మాధ్యమాల సమరం జరుగుతున్నది. అవును. నువ్వు 1, 2 రిలీజ్ నువ్వు 2 రిలీజ్ చేస్తే వాళ్ళు 100 రిలీజ్ చేస్తారు. మరి నీచ స్థాయిలో జరుగుతుంది. ఏది పడుతుంది? నిన్న ఒక పోస్ట్ చూసా. స్వయంగా కేసీఆర్ ఆదేశించాడు కలెక్టర్ను చంపమని అంట. అది అలాంటి ఫ్లైర్ రిలీజ్ అవుతుంది. ఎందుకు చేస్తాడు? అంత పెద్ద మనిషి ఆయన అంత చిన్న పని ఎందుకు చేస్తాడు? ఎంత దారుణం. కాబట్టి యుద్ధం ఇప్పుడు వాళ్ళేదో గొప్ప వాళ్ళు, ఇతనేమో తప్పుడు మనిషి అని నేను ఆ అవగాలు తప్పించుకొని మాట్లాడే ప్రయత్నం నేను చేస్తలేను. ఎవరు చేసినా వాళ్ళకి జరిగే పనిష్మెంట్ జరుగుతుంది. అది ప్రజలు పనిష్మెంట్ ఇస్తున్నారు. రైట్. అన్నగారు 1 year అవుతుంది ఇప్పటికి. Yeah. చాలా శాఖలు ఇంకా సీఎం గారి దగ్గరే ఉండిపోయాయి. మంత్రివర్గ విస్తరణ జరగట్లేదు. ఏమై ఉంటది? అసలు చేస్తారా చేయరా? అదే పెద్ద అనుమానం. ఇప్పుడు ఎంబీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ పెడుతున్నాడు, మంత్రి ఇస్తున్నాడు, ఇవ్వలేదు. అతిపెద్ద శాఖ అయిన విద్యాశాఖకు ఇంతవరకు మంత్రి లేడు, హోం మంత్రి లేడు. ఇట్లా అన్ని ఆయన దగ్గరనే పెట్టుకుంటున్నాడు. చాలా మందికి చాలా ప్రామిసెస్ చేసిండు, ఆ ప్రామిసెస్ అన్ని ఏవి నెరవేరడం లేదు. కాబట్టి ఇవాళ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అధిష్టానం వద్ద ఉన్నటువంటి బలం ఎంత, బలహీనత ఎంత అనేది తెలుస్తలేదు. 6 మంత్రులను ఇంతకాలం ఎందుకు పెట్టాలి? విద్యాశాఖలో కొంత గందరగోళ వాతావరణం ఏర్పడ్డది. పాప ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ బుర్రా వెంకటేశం గారు కొంత నిబద్ధతగా పనిచేస్తున్నాడు. ఆడ ఒక మంత్రి ఆయన్నే పనిచేస్తున్నాడు. ఒక సీనియర్ ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్ కాబట్టి అందరినీ సమన్వయం చేసి నడిపించుకొస్తున్నాడు. కానీ వారికి కూడా ప్రెషర్ ఎక్కువ అవుతున్నది కదా. చాలా ఎన్నం చేయగలుగుతాడు? బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా మొన్నటి వరకు ఉండే, మొన్న మారిందని తెలిసింది. వారే గవర్నర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఇవన్నీ వారే చూసుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తిని ఆయనకి ఏదైనా సంకల్పంతో ఆయనకు కష్టపడి చదివి ఎదిగినటువంటి వ్యక్తి వెంకటేశం గారు కాబట్టి, పేదరికం విలువ తెలిసినటువంటి వాడు కాబట్టి నిబద్ధతతో పనిచేస్తున్నాడు. కానీ ఎంతకాలం అని అధికారుల మీద నడుపుతాం మనం? దానికి ఒక మంత్రి ఉంటే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఆ మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేరుగా పోగలుగుతారు. ఒక అధికారి పోయి అనేక విషయాలు చెప్పలేడు, అధికారికి లిమిటేషన్స్ ఉంటాయి. మంత్రి రాజకీయం కాబట్టి మాట్లాడుకోగలుగుతాడు. అట్లే అనేక శాఖలకు వాళ్ళ మంత్రులు లేరు. ఎంబీసీ మంత్రి ఎప్పుడు ఇస్తారో కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఎంబీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ అన్నాడు, సంచార కులాలకు 5%, 5% సపరేట్ రిజర్వేషన్స్ అన్నాడు. బీసీ అదే ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ ద్వారా 6 నెలల్లోగా నివేదిక తీసుకొని 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను లోకల్ బాడీస్ లో. అక్కడ కూడా కేటగిరైజ్ చేసి ఇస్తా అన్నాడు. ఇవన్నీ డిక్లరేషన్లు చాలా స్పష్టంగా పెద్దలు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిండ్రు. డిక్లరేషన్ లో ఉన్న 4-5 కార్పొరేషన్లు ఇచ్చిండు, 4-5 ఏదో చేసిండు, వదిలేసిండు. కాబట్టి హామీలు నిలబెట్టుకోవడంలో వెనుకబడుతున్నారు, నిధుల కేటాయింపులో వెనుకబడుతున్నారు, పరిపాలనను పారదర్శకంగా ఇవ్వడంలో వెనుకబడుతున్నారు. వెరసి నాయకత్వంలో ఉన్నటువంటి పటిమ తగ్గిపోయింది, నాయకత్వంలో పరిణతి లేదు అనేటువంటి అపప్రదను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మూటగట్టుకుంటున్నది. కాబట్టి అన్ని ఆలోచనలు చేసి ఇంకా చాలా 4 సంవత్సరాల అవకాశం ఉన్నది. ఇంకా బాగా చేస్తే ఇంకా అవకాశం ఉంటుంది. చిన్న వయసు, యువ నాయకత్వం, ముఖ్యంగా కూడా ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డి గారితో నేను చాలాసార్లు కలిసిన కదా, మనిషి చాలా చాలా సూపర్గా కనపడతాడు. మైక్ పట్టుకుని నేను తిట్ల పురాణం మనం బయట వింటాం తప్ప వ్యక్తిగా చాలా మంచోడు, బాగా మాట్లాడుతాడు, అన్న అంటాడు, రెస్పెక్ట్ చేస్తాడు, చాలా సింపుల్ గా. ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటే
కానీ మరి ఆ పరిపక్వత కలిగినటువంటి పరిపాలన తీరు తన పాలనలో కనిపించడం లేదు. ఎవడైనా మాట్లాడితే గతమే ఇక వాడు అటాక్ ఇవ్వని ఒకటే తిట్టుడు అని తిట్ల పురాణం బంద్ చేసి భూత పురాణం బంద్ చేసి తెలంగాణ లేనటువంటి కొత్త సంస్కృతి వద్దు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడు ఆయన ఇవన్నీ పక్కన పెట్టండి. కేసీఆర్ గారు 10 ఏళ్ళు అయిపోయింది, రెస్ట్ తీసుకుంటారని రెస్ట్ తీసుకొని ఇక వారిని మళ్ళీ బయటికి రానియకు. నీకు ప్రజలు అధికారం ఇచ్చారు, ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు. మీ అధికారంతో ప్రజారంజక పాలన చేయండి. మీ వెనక అందరు నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేస్తలేరు కాబట్టి మేము కొత్త ఆలోచనలు చేసుకుంటాను. రైట్. మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎక్కడైతే ప్రచారం చేశాడో అక్కడ అన్ని చోట్ల ఓడిపోయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఘోరమైన పరాభవం కూడా చేసుకుంది. బీజేపీ విజయ్ దుందుబి అక్కడ. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? విశ్లేషణ అంటే ఒక రేవంత్ రెడ్డి గారు పోతే గెలుపు ఓటమి నిర్ధారిస్తారని మనం ఎట్లా అంటాం? అనేకమైన అక్కడ వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ ఆ నాయకత్వం బలమైన ఫోర్స్ గా కూడా కనిపించాలి కదా. వాస్తవంగా వాళ్ళకు చాలా స్కోప్ ఉండే, అక్కడ గెలవడానికి చాలా స్కోప్ ఉండే, మరి అట్లా గెలవలేదు. కాకపోతే మరి పవన్ కళ్యాణ్ పోయిన చోట గెలిచిండ్రని మాత్రం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. 7 చోట్ల తిరిగితే 5 చోట్ల గెలిచిండ్రని చెప్పి ఆయన బాగా తిరిగాడు అని చెప్పేసి. మరి వీరు కూడా అట్లా ప్రచారం చేసిండ్రా చేయలేదా, వీరు ఏం బాధ్యతలు తీసుకున్నారు నాకు అవగాహన లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు పోతేనే ఓటమి అయిందని మనం అనలేము, మరి అంత పరిపక్వత లేకుండా మాట్లాడలేం. కానీ ఒక పెద్ద స్పేస్, ఒక అద్భుతమైన అవకాశం మహారాష్ట్రలో ఉండే. సర్వసాధారణంగా ఖచ్చితంగా ఇండియా కూటమి వస్తుందని చెప్పి అందరం అనుకున్నాం. మరి బీజేపీ వస్తున్నది, అది గమనించాలి. అది గమనించకుండా ముందుకు పోవాలి కదా. మరి మీ 6 గ్యారెంటీలు గురించి చర్చ జరిగింది. మీ కులగణన గురించి శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రతి చోట చెప్పిండ్రు. కులగణన ఆరంభించినా చెప్పి ఇక్కడి నుంచే మొదలుపెట్టి అక్కడ దాకా చెప్పిండు, అయినా నమ్మలేదు. దానికి కారణం ఏంది? అక్కడ మరాఠా ఉద్యమం బలంగా ఉన్నది, బీసీల ఉద్యమం బలంగా ఉన్నది. అసలు మరాఠాలను బీసీలలో కలపాలనేటువంటి ఉద్యమం ఒక రాజకీయ వ్యవస్థను మొత్తం అతలాకుతలం చేసి శాసించే స్థాయిలో ఉన్నది. అయినా వాళ్ళే గెలుస్తారు కదా. కాబట్టి ప్రజలను ఎవరైతే రీచ్ కాలేరో, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎవరు నెరవేర్చలేరో, ప్రజల మెప్పు ఎవరైతే పొందలేరో వాళ్ళకు ప్రజా కోర్టులో ఓటమి తప్పదు, శిక్ష తప్పదు. సర్వసాధారణంగా ఖచ్చితంగా ఇండియా కూటమి వస్తుందని చెప్పి అందరం అనుకున్నాం. మరి బీజేపీ వస్తున్నది, అది గమనించాలి. అది గమనించకుండా ముందుకు పోవాలి కదా. మరి మీ 6 గ్యారెంటీలు గురించి చర్చ జరిగింది. మీ కులగణన గురించి శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రతి చోట చెప్పిండ్రు. కులగణన ఆరంభించినా చెప్పి ఇక్కడి నుంచే మొదలుపెట్టి అక్కడ దాకా చెప్పిండు, అయినా నమ్మలేదు. దానికి కారణం ఏంది? అక్కడ మరాఠా ఉద్యమం బలంగా ఉన్నది, బీసీల ఉద్యమం బలంగా ఉన్నది. అసలు మరాఠాలను బీసీలలో కలపాలనేటువంటి ఉద్యమం ఒక రాజకీయ వ్యవస్థను మొత్తం అతలాకుతలం చేసి శాసించే స్థాయిలో ఉన్నది. అయినా వాళ్ళే గెలుస్తారు కదా. కాబట్టి ప్రజలను ఎవరైతే రీచ్ కాలేరో, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎవరు నెరవేర్చలేరో, ప్రజల మెప్పు ఎవరైతే పొందలేరో వాళ్ళకు ప్రజా కోర్టులో ఓటమి తప్పదు, శిక్ష తప్పదు.